బయట అయితే 3 మంత్స్, ఫ్రిడ్జ్‌లో అయితే 6 మంత్స్‌కి పైనే నిలవుండే ఇన్‌స్టంట్ టొమాటో పికిల్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాస్ వరల్డ్. ఈ టొమాటో పికిల్‌కి ఇలా ఎర్రగా చక్కగా ఉన్న టొమాటోస్‌ని తీసుకోండి. మరీ పండైపోకూడదు, కాయల్లా ఉండకూడదు. వాటిని ఇలా పైన బొడ్డు కట్ చేసేసి పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 500 గ్రామ్స్ ఆఫ్ టొమాటోస్కి 50 గ్రామ్స్ ఆఫ్ చింతపండు, అంటే అర కేజీకి 50 గ్రాముల చింతపండు ఉండాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 టొమాటోస్ తీసుకున్నాను నేను. అంటే కేజీంపావు నుంచి కేజీన్నర వరకు ఉంటాయి. వాటికి 150 గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నాను. చింతపండులో మటుకి పిక్క కానీ పీచు కానీ లేకుండా ఏరేసుకోవాలి. ఈ పచ్చడి పెట్టే మొత్తం ప్రాసెస్లో ఇదొక్కటే కష్టమైన పని, చింతపండుని చక్కగా ఏరడం. మీకు దొరికితే పిక్కలేని చింతపండు దొరుకుతుంది, అది కొనేసుకొని చక్కగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ టొమాటోస్ని, చింతపండుని నేను ఇక్కడ అల్యూమినియం కడాయిలో వేశాను. మీరుంటే నాన్ స్టిక్లో అయినా వేసుకోండి, కానీ అడుగు మందంగా ఉండే దాంట్లో వేసుకోండి. బట్ ఐరన్ కడాయి మట్టుకి వాడకండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. అందులో మీరు వాటర్ కానీ ఉప్పు కానీ ఏది యాడ్ చేయకుండా అలానే ఉడికించుకోవాలి. ఈ పచ్చడి ప్రాసెస్ అంతా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వాటర్ తగలకుండా చేయాలి మనం. టొమాటోస్ని కూడా వాష్ చేసిన తర్వాత శుభ్రంగా తుడిచేసి అప్పుడు కట్ చేయండి. ఇప్పుడు దీన్ని బ్యాచ్ వైజ్గా నేను మిక్సీ పట్టేస్తున్నాను, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. తక్కువైతే మొత్తం ఒకేసారి మిక్సీ పట్టేసుకోండి. దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మొత్తం అంతా ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. మీకు చిన్న ముక్కలు ఉంటేనే ఇష్టం అని అనిపిస్తే కనుక ఫస్ట్ బ్యాచ్ ఫైన్ పేస్ట్లా చేసుకొని రెండో బ్యాచ్ కొద్దిగా బరగ్గా చేసుకోండి. నేనైతే మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 3/4 కప్ సాల్ట్ పడుతుంది. సాల్ట్కి డబల్ కారం వేయాలి. ఇది పొడి కారం. ఇంట్లో ఆడించిన కారం అయితే స్పైస్ని బట్టి వేసుకోండి. సో కారం 1.5 కప్ కారం, 1 స్పూన్ పసుపు, ఆవాలు మెంతులు వేయించుకొని చేసిన పొడి 1.5 స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర పొడి లేనట్టయితే 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి బాగా రోస్ట్ చేసుకోండి. ఆవాలు చిటపటలాడాలి, మెంతులు కలర్ చేంజ్ అవ్వాలి. దాన్ని ఫైన్ పౌడర్లా చేసేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అంతా మంచిగా పచ్చడికి పట్టేలాగా కలుపుకోండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసినట్టయితే ఇప్పుడు నేను చూపించినవన్నీ మీరు మిక్సీ జార్లోనే వేసి మిక్సీ పట్టేస్తే బాగా కలిసిపోతాయి కూడా. ఇప్పుడు పచ్చడి తాలింపు వేసుకుందాం. కడాయిలో 1.5 కప్ ఆయిల్ వేసాను నేను. 2 కప్స్ కూడా వేసుకోవచ్చు. నాకు ఆయిల్ బాగా ఎక్కువ అనిపిస్తే నచ్చదు, సో అందుకనే 1.5 కప్పే వేసాను. అందులో ఆల్మోస్ట్ ఒక 1 to 2 ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసేసి వేసుకోవాలి. ఒక 20 ఎండుమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని వేయించుకోండి. వెల్లుల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి, పచ్చిదనం ఉండకూడదు. ఆ సౌండ్ ఆగిపోయిన తర్వాత మనం పచ్చడి ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, అదంతా అందులో వేసేసుకోండి. పచ్చడి మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా, పచ్చడి ఆయిల్ కలిసిపోయేలాగా కలుపుతూ ఫ్రై చేసామంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ పచ్చడి అంతా ఆయిల్లో కలుస్తుంది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ సెపరేట్ అవుతుంది. పచ్చడి కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయినట్టు. మీరు ఇక్కడ చూస్తుంటే బయటికి ఇంత ఆయిల్ కనిపిస్తుంది కదా, నేను ఇదంతా బాగా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మనకి చాలా తక్కువ ఆయిలే కనిపిస్తుంది. అంటే పచ్చడిలో ఆయిల్ అంతా కలుస్తుంది. అప్పుడు ఆ పచ్చడి మనకు ఆ ఆయిల్లో కొద్దిగా సేపు ఉడకాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించండి. అడుగు అంటకుండా చూసుకోండి. అడుగు అంటుతుంది అనిపిస్తే కనుక పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి వేడి వేడి అన్నంలో ట్రై చేసి చూడండి, ఆహా అని తీరాల్సింది.